దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి UPF హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. హల్లెలూయా. మీకందరికి కూడా దేవుని దాసురాలుగా మీకు నేను శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. భయపడకుడి అనే అంశం. ఈరోజు కీర్తనలు 27 మనము ధ్యానించాలి. మొట్టమొదటి వచనంలోనే యెహోవా నాకు వెలుగును, యెహోవా నాకు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. దావీదు రాసిన కీర్తన. యెహోవా నాకు వెలుగును, యెహోవా నాకు రక్షణ అయి ఉన్నాడు, నేనెవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లి కూలిరి. చూడండి, దావీదు యొక్క ధైర్యము దేవుని బట్టే ఉంది. దావీదు దేవునితో పెనవేసుకున్న బంధం కలిగిన వాడు. ఈజ్ ఆల్వేస్ వెరీ క్లోజ్ టు గాడ్. దేవునికి దగ్గరగా ఉండాలని ఆశ ఎప్పుడు దావీదు కలిగి ఉన్నాడు. హీ లవ్స్ గాడ్. దేవుని ప్రేమించే వారికి ఎన్నో ఆశీర్వాదాలు ఉంటుంది. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాననే వాక్యం ఉన్నది. నువ్వు దేవుని ఎప్పుడు ప్రేమిస్తావో నీకు మొట్టమొదటి కలిగే ప్రతిఫలం ఏంటంటే ధైర్యం. ఒకసారి హల్లెలూయా చెబుదామా? ద మోర్ యు లవ్ గాడ్, ద మోర్ పవర్ఫుల్ యు విల్ బి. నువ్వు దేవునికి ఎంత సమీపంగా ఉంటావో అంత శక్తివంతునిగా ఉంటావు. దేవునికి నీవు ఎంత మరి సన్నిహితంగా ఉంటావో మరి దేవుడు నీకు అంత బలాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దావీదు అనుభవం అదే. యెహోవా నాకు వెలుగు, యెహోవా నాకు రక్షణకర్త, నేనెవరికి భయపడదును, నేనెవరికి భయపడను. ఎందుకంటే దేవుడు నాకు తోడున్నాడు. ఆయన సెలవు లేకుండా నాకు మరణం సంభవించదు, ఆయన సెలవు లేకుండా నాకే నష్టము కలగదు అనే ధీమా, ధైర్యం, శక్తి. గాడ్ ఈజ్ విత్ మీ. ఎంతమంది మీరు చెప్పగలరు గాడ్ ఈజ్ విత్ మీ అని? మీరు అనుభవించి తెలుసుకున్నారు. దేవుడు మీకు తోడున్నాడు, మీరు భయపడే అవసరం లేదు. భక్తులతో దేవుడు సెలవిస్తాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకు అంటాడు. దేవుడు తోడున్నందుకు భయం లేదన్నమాట. అయితే ఈ తోడు, ఈ శక్తి మనం అనుభవిస్తున్నామంటే దేవుడు సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు సిలువ గురించి ధ్యానించాలి, ప్రతిరోజు పునరుద్ధాన శక్తి గురించి ధ్యానించాలి. బికాస్ హీఈస్ అలైవ్, హీఈస్ నాట్ ఎ డెడ్ గాడ్. వాక్యంలో చూసినప్పుడు ఆయన సజీవుడు. ఆయన నీ ప్రార్థనలకు, విన్నపాలకు జవాబిస్తాడు. ఆయన రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, గుట్ట కాదు, మొద్దు కాదు, పుట్ట కాదు. ఆయన సజీవుడైన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. లూకా సువార్త 24:5 వారు భయపడి ముఖములను నేల మోసి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎందుకు ఆరాధిస్తున్నాం ప్రభువును? ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, ఆయన ఉనికి కలిగిన దేవుడు, మనకు శక్తినిచ్చే దేవుడు. ఆయన జీవిస్తున్నాడు, మనల్ని జీవింపజేస్తాడు. ఆయన చావును గెలిచిన దేవుడు, మనకు అన్నిట్లో విజయం ఇస్తాడని ఆ విజయశాలిని మనం ఏం చేస్తున్నామంటే ఆత్మతో, సత్యంతో ఏం చేస్తున్నామో ఆరాధిస్తున్నాం. ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడు.
అందుకే నువ్వు ఆదివారం ఉదయం లేచి దేవుని ఆరాధిస్తున్నావు. ఆయన సజీవుడు. ఆయన విన్నపాలకన్నీ కూడా నీ విజ్ఞాపనలకు ఆయన జవాబిస్తాడు. హీఈస్ లివింగ్ ఎ గాడ్. చూడండి, మనము చుట్టుముట్టు చూసినప్పుడు మనుషులు ఎంత ఆశతో వెళ్ళి ఆరాధిస్తారు. కానీ వాక్యంలో ఉన్నది, మీరు వ్యర్థమైన దేవతలను ఎందుకు ఆరాధిస్తున్నారు? వారు మీ మనవి వినలేరు, మీ పరిస్థితి చూడలేరు, మీకు సహాయము చేయలేరు. ఇదిగో ఒక దేవుడు ఉన్నాడు, నీకు సజీవుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమందుండి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మరణమైనాడు, కానీ మరణాన్ని గెలిచినాడు, మృత్యువును గెలిచినాడు. ఆయన 3వ రోజు మృత్యుంజయుడైనాడు. ఆయన సజీవుడై ఆత్మరూపిగా నీలో ఉన్నాడు, నీ సంఘంలో ఉన్నాడు, నీ ప్రక్కన ఉన్నాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు శక్తినిస్తాడు, నీకు ఇచ్చిన మాటలన్నీ నెరవేరుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే ఆయన జీవిస్తున్నాడు. మరి దావీదు రాసిన కీర్తన 27లో అనుభవం అన్నమాట. ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్. నాకు దేవుడు ఉన్నాడు, నా సమస్యలో దేవుడు ఉన్నాడు. శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను తప్పించేది ఎవరు? నా దేవుడు. నా మనవి ఆలకిస్తాడు, నాకు సహాయం చేస్తాడు. నేను పడినను తిరిగి లేస్తాను, నాకు భయం లేదు. ఇక్కడ అంటాడు, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను. యెహోవా నాకు వెలుగు, యెహోవా నాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నేను ఇలాగే మాట్లాడాలి. అయ్యో ఎవరున్నారు ఈ లోకంలో, నానే వాళ్ళు లేరు, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నేను ఒంటరి వాణ్ణి, ఒంటరిదాన్ని. ఈ మాటలన్నీ కొట్టివేయబడుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిలో ఒంటరి అయిన వాడిని 10,000గా మార్చే శక్తి పునరుద్ధారుడైన ప్రభువులో ఉన్నది. దేవునికి స్తోత్రం. నువ్వు ఒంటరితనం ఉంటే నువ్వు భయపడే అవసరం లేదు. నేనైతే ఎప్పుడు ఒంటరితనం కావాలని కోరుకుంటాను, ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటాను కాబట్టి. అబ్బాయి కొన్ని క్షణాలన్నా నాకు ఒంటరిగా ఉండి నా ప్రభువుతో నేను ఆనందించాలని కోరుకుంటాను. ఒంటరితనం గురించి ఏం బాధపడే అవసరం లేదు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము, గాడ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, హూమ్ షల్ ఐ ఫియర్. నేను ఎవరికి భయపడాలి? నేను దేవుని భయపడాలి, కానీ మనుషులకు నేనెందుకు భయపడాలి? మనుషులు నన్ను ఏం చేస్తారు? బిక్కుమని నేను ఎందుకు బ్రతకాలి? ఎవరో ఏదో కీడు చేస్తారని, ఎవరో నన్ను చంపివేస్తారని, ఎవరో నన్ను ఉపద్రవిస్తారని, నన్ను నా కుటుంబాన్ని పాడు చేస్తారని, నాకు కలిగిన దీవెనలన్నీ నశింపజేస్తారని నేనెందుకు భయపడాలి? జో డర్ గయా ఓ సమజో మర్ గయా అంటారు. జో ఇఫ్ యు ఆర్ ఫియరింగ్, దట్స్ ఈక్వలెంట్ టు యువర్ డెత్. జో డర్ గయా సమజో మర్ గయా. ఎవరైనా కీడు చేస్తారని భయపడుతున్నావా? మారనే వాళ్ళే సే బహుత్ బడా హై బచానే వాళ్ళే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీకు ఎవడు కీడు చేస్తాడు దేవుని సెలవు లేకుండా? ఎందుకు ఇంత భయము? నువ్వు నిర్భయంగా బ్రతకాలి, ధైర్యంగా బ్రతకాలి. కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు, దేవుడే నాకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. నా బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. అది ఎవరు చేసిన పని? శత్రువులను తొట్టింపజేసింది ఎవరు? దేవుడే. తర్వాత అంటున్నాడు, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినాను. లెట్ అన్ ఆర్మీ ఆఫ్ పీపుల్ కమ్ అపాన్ మీ, యెట్ ఐ విల్ నాట్ ఫియర్, బికాస్ గాడ్ ఈజ్ విత్ మీ. హల్లెలూయా. భయపడకూడి. తర్వాత, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినాను, నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినాను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. స్తోత్రం. హల్లెలూయా. నేను భయపడను, నాకున్న ధైర్యాన్ని నేను విడిచిపెట్టాను. నేను యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుందును. గొప్ప కార్యం. ఆఖరి వచనంలో 14వ వచనం చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. షుడ్ ఆల్వేస్ వెయిట్ ఆన్ గాడ్. అండ్ హడావుడి నిర్ణయాలు అందుకే దేవుని బిడ్డలు తీసుకోకూడదు. యూ షుడ్ వెయిట్ ఫర్ హిజ్ యాక్షన్. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఏం చేయని ఉన్నాడో దేవుని యొక్క హస్తబలం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డెఫినెట్లీ గాడ్ విల్ హియర్ యువర్ క్రై, హీ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్. అందుకే నేను ధైర్యం తెచ్చుకుంటాను. ఇంతమంది నా మీద కందిరీగల వల్లే నా మీద రాలినా నేను భయపడను.
నేను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటాను, దేవుని దగ్గర నేను కనిపెట్టుకొని ఉంటాను, నా హృదయము నేను నిబ్బరంగా ఉంచుకుంటాను అని అంటున్నాడు. మీరు 25వ కీర్తన ఒక్క పేజీ ఇటు చూడండి. అక్కడ కూడా ఒక మంచి మాట ఉంది. యెహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచినాను, నన్ను సిగ్గుపడనీయకు. సిగ్గు అవమానం కలుగుతుందేమో అని ఎప్పుడు భయం కదా, అవసరం లేదు. దేవుని గణపరిచేవాడిని దేవుడే గణపరుస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ ఆనర్ దోస్ హూ ఆనర్ హిమ్. నువ్వు దేవుని గణపరుస్తూ ముందుకు సాగితే చాలు. నీకు సిగ్గు వస్తుందా, అవమానం వస్తుందా, నీ పేరు చెడిపోతుందా, లేని వార్తలు నీ మీద పుట్టిస్తారా, నిన్ను అవమానిస్తారా, ఇవన్నీ క్యాన్సల్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను హెచ్చించేవాడు ఆయనే, నీకు బలమిచ్చేవాడు ఆయనే, నిన్ను లేవనెత్తువాడు ఆయనే, నీ ప్రార్థనలకు జవాబిచ్చేవాడు ఆయనే. నీకేం పని మనుషులతో? అందుకే మనుషుల సహాయము వ్యర్థమని వాక్యంలో. రాజైన దావీదు అంటాడు, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు దేవుని పట్ల నీకు అలాంటి విశ్వాసం ఉండాలి. నా దేవా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ కొరకు కనిపెట్టుకొని వారిలో ఇంతవరకు ఎవరు సిగ్గునొందలేదు. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? వెలుగు కలిగింది. వారి ముఖములు ఎంతో ప్రకాశించినవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీవు భయపడనక్కర్లేదు, సిగ్గుపడనక్కర్లేదు. నీ దేవుడు పరాక్రమశాలిగా నీ ప్రక్కన ఉంటాడు. ఇర్మియా గ్రంథం చదివినప్పుడు కూడా ఇదిగో పరాక్రమశాలి వలె ఆ దేవుడు నా ప్రక్క నుండి నన్ను బలపరుస్తున్నాడు అని అంటున్నాడు. అందుకే కీర్తనకారునికి ఉన్న ధైర్యము ఎక్కడ నుండి వచ్చిందంటే దేవుని బట్టి వచ్చింది. దేవుని స్తోత్రం. 4వ వచనంలో అంటున్నాడు, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. వరం అడిగినాడంట ఈ మహారాజు. ఏం వరం అడిగినంటే, నాకు మరి ఉన్న రాజ్యాలన్నీ నేను సంపాదించుకోవాలి, నాకు వెండి బంగారాలు ఎక్కువగా కావాలి, నాకు ఆయుష్ కావాలి, ఆరోగ్యం కావాలి, ఇవేం అడగలేదు. నేను ఒకటే అడిగినాను దేవుని దగ్గర వరం. అదేంటంటే నేను దేవుని యొక్క ప్రసన్నతను చూడాలి. నేను ఆయనను వెతుకుతూ ఉన్నాను, ఆయన ఆలయంలో నేను ధ్యానించాలి, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసించాలంటూ. రాజభవనం కాదు, బంగారు కిరీటం కాదు, రాజదండం కాదు, బంగారు సింహాసనం కాదు, దేవునితో కనెక్ట్ అయి ఉండాలని కోరుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హీ వాంట్స్ టు బి వన్ విత్ గాడ్. హీ వాంట్స్ టు ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హీ వాంట్ గాడ్ యాజ్ హిస్ ప్రాపర్టీ. హీ వాంట్స్ గాడ్ యాజ్ హిస్ పొజిషన్. నాకు అది ఉంటే చాలు, దేవుడు ఉంటే చాలు. వాక్యంలో ఉంది కదా, నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. దేవుని కంటే నీకు ఇంకేం కావాలి జీవితంలో కదా. రాజు నీకు స్నేహితుడైతే నీకేమైనా కరువు ఉంటుందా? ఏదైనా నీకు లోటు ఉంటుందా? రాజే నీ మిత్రుడైపోతే. అందుకే అంటున్నాడు, నేను దేవుని దగ్గర అడుగుతా, నాకు అదే కావాలి, నేను దేవుని సన్నిధి ఉంటే నాకు చాలు అంటున్నాడు. నేను ఇదే వరం అడుగుతున్నాను దేవుని దగ్గర అంటున్నాడు. ఆయన చూడాలి, ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన శక్తిని ఉనికిని నేను అనుభవించాలి, అది ఉంటే నాకు చాలు. మనమందరం పాట పాడతాం కదా, నువ్వు ఉంటే నాకు చాలు. ఉట్టి పదవులతో పాడతాం, లోకంలో ఉన్నవన్నీ కావాలని హృదయంలో ఆశిస్తాం. పాట పాడేదేంటి? నువ్వు ఉంటే నాకు చాలు, నీ తోడు చాలు, నీ నీడ చాలు. పెదవులతో కాదు ఆరాధించేది. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఆ సమరయ స్థితితో ఆనాడు యేసు ప్రభు నేర్పించినాడు. ఇఫ్ యు వర్షిప్ మీ, వర్షిప్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. మరి ఇక్కడ కింద చూసినప్పుడు 5వ వచనంలో భయపడవద్దు అని ప్రజలతో దేవుడు ఎప్పుడు పలుకుతాడు. ఎందుకంటే దేవుడు తన సన్నిధితో తన ప్రజలను ఆయన ఆవరిస్తాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి దేవుడు వాన్ని విడిపిస్తాడు. భక్తిహీనులకు కూడా ఆపదలు వస్తున్నాయి, కానీ దేవుని ఆశ్రయించే వారికి దేవుని కృప ఆవరిస్తుందంట. హీ విల్ కీప్ ఎ ఫెన్స్ ఆఫ్ గ్రేస్ రౌండ్ హిస్ పీపుల్.
ఆయన తన ప్రజలను విడనాడువాడు కాడు. ఆయన తన ప్రజలను ఎన్నడూ ఎడబాయడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే 5వ వచనంలో కీర్తనకారుడు తన అనుభవం చేత అంటున్నాడు, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచుకుంటాడంట. చిన్నపిల్లలు భయపడినప్పుడు తల్లి చుట్టూ తిరిగి ఆ కొంగు ఏం చేస్తారంటే కప్పుకుంటారు నిండా. వాళ్ళకి ఏంటంటే తల్లి ఉంది, నన్ను ఎవరేం చేయలేరు, ఆ కొంగు తీసి కప్పుకుంటారు, తల్లికి అంటు పెట్టి ఉంటారు. అలాగే భక్తులు కూడా, విశ్వాసులు కూడా కష్టకాలమందు భయభీతుల్లో దేవుణ్ణి ఆశ్రయిస్తారు, వారు ప్రార్థన చేస్తారు. ఇవన్నీ మాటలు మరి అనుభవాలు మనం చదివినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవునికి దగ్గరగా ఉండాలని. మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడంట. ప్రార్థనా శక్తి నీకు కావాలి, నువ్వు ప్రార్థించాలి. యువర్ హార్ట్ షుడ్ బి ట్యూన్ టువర్డ్స్ గాడ్. దేవునితో నింపబడి ఉండాలి. ఈ లోకం అంతా పెంటతో సమానం అంటాడు కదా పౌలు. వీటితో నింపుకుంటే నీకేమైనా ప్రయోజనమా? ద మోర్ యు హోల్డ్ ద మోర్ ఫియర్ఫుల్ యు బికమ్. బంగారాన్ని కూర్చుకుంటే నీకు గుండె దడ 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 పెరిగిపోతుంది. డబ్బు బ్యాలెన్స్ ఎక్కువ బ్యాంకులో పెడితే కూడా ఎప్పుడు హ్యాక్ అవుతుందో, ఎవడన్నా తీసుకుంటాడో ఈ భయం. కానీ దేవుడు నీ హృదయంలో నిండుగా ఉంటే నీకే భయం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు గనుక మీరు భయపడకూడదు. హగ్గై 2:5 ఉంది. జీవము గల దేవుడు ఆయన, మృతుడు గాడు. జీవం గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు గనుక మీరు భయపడకూడదు. జీవం గల దేవుడు నీ కుటుంబంలో ఉన్నాడు, నువ్వు భయపడకు. జీవం గల దేవుడు నీ చేయి పట్టుకొని ఉన్నాడు, భయపడకు. జీవం గల దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు, నువ్వు భయపడకు. జీవం గల దేవుడు నీ వెనుక తట్టు కూడా ఉన్నాడు, కాపాడుతున్నాడు. నీ కుడి ఎడమలో ఉన్నాడు, నువ్వు భయపడకు. నీలో ఉన్నాడు, నువ్వు భయపడకు. ఆపత్కాలం వచ్చినప్పుడు ఆయనే నన్ను కాపాడుకుంటాడు. ఆయస్త్రశయ దుర్గంలో నన్ను ఎక్కిస్తాడు. ఇప్పుడు నన్ను చుట్టుకున్న శత్రువులు నాకంటే ఎత్తుగా, మరి వాళ్ళకంటే ఎక్కువగా నా తల నా దేవుడు ఎత్తుతాడని అంటున్నాడు. నువ్వు దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమిస్తే నీ యొక్క సహోదరులందరికంటే, నీ శత్రువులందరికంటే ఆయన నీ తలని ఏం చేస్తాడట? హెచ్చుగా చేస్తాడట. 45వ కీర్తన 7వ వచనంలో ఉంది, భక్తిహీనతను ద్వేషించి, దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమిస్తే దట్ ఈస్ ద రివార్డ్ గాడ్ గివ్స్ యూ. యూ విల్ బి అబవ్ ఆల్ పీపుల్. తర్వాత ఇక్కడ చూసినప్పుడు ఆయన గుడారంలో నేను ఉత్సాహతను చేయించు బలులు అర్పించేదను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేశాను. ఇప్పుడు కారులో వస్తుంటే నేను ఒక పాట పాడేసినాను. లైట్ లేదు కానీ సెల్ లైట్లు పెట్టి ఒక పాట పాడాలనిపించింది నాకు. అదేం పాట అంటే, ప్రభువాని నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమే మీలేదు నాకు, నరులేమి చేయగలరు, భయమే మీలేదు నాకు. ఆ పాట టైం ఉన్నప్పుడు పాడతాను, చాలా చక్కని పాట. మన వై పాటల పుస్తకంలో ఉంది. అంటే నీకు సంతోషం ఉన్నప్పుడు పాటలు పాడాలనిపిస్తుంది, ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించాలనిపిస్తుంది, ఉత్సాహగానము చేయాలని భక్తుని కనిపిస్తుందట. నేను పాడతాను, నేను ఏడవను. సమస్యలు వస్తే ఏడుపు కాదు, శ్రమల్లో ఆనందించాలి. దేవుని బిడ్డలు శ్రమల్లో, దేవుని బిడ్డలు దేవుడు ఎప్పుడూ వదిలిపెట్టాడు. కాబట్టి అంటాడు, శ్రమలు వచ్చినప్పుడు మీరు ఆనందించాలి. శ్రమలు వచ్చినప్పుడు దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నది కనుక మీరు ఆనందించాలని 1 పేతురు 4వ అధ్యాయంలో మీరు చూడండి. మీరు భయపడొద్దు, మీరు వణకొద్దు, మీరు బెదరవద్దు, జడియవద్దు. శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసం ఏం చేయాలి? 1 పేతురు 4వ అధ్యాయం 12 నుండి నేను చదువుతున్నాను. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ
మీ మీద నిల్చున్నాడు గనుక మీరు ధన్యులు. హల్లెలూయా. నాకు చాలా మరి గుర్తొస్తాయి కొన్ని కార్యాలు ఈ సేవా జీవితంలో. బెదిరించేవారు వచ్చినప్పుడు, ఇప్పుడు మట్టు పెడతామని కొందరు వచ్చినప్పుడు, నాకు ఏంటో తెలియని ఒక శక్తి నన్ను ఆవరించి ఏ మాత్రం జడియకుండా ధైర్యంగా నిలబడినాను. ఆ ధైర్యం ఎవరిచ్చినారు ఆ ధైర్యం? దేవుడే ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. పెద్ద దండు దిగింది ఒకరోజు, ఎందుకంటే ఒక యవనస్తురాలు రక్షణ పొందిందని. అప్పటి వరకు నేను ఆ జనాలన్నీ చూసినప్పుడు ఒకలాంటి భీతి కలిగింది, కానీ వెంటనే ప్రార్థన చేసినప్పుడు తెలియని ఒక శక్తితో నేను నింపబడినాను. ధైర్యంగా ఎదుర్కొన్నాను. నా దగ్గర ఎవరు లేకున్నారు. అయ్యగారు నేను అన్నాను, మీరేమి బాధ చేయకండి, మీరు లోపల నేను చూసుకుంటాను అన్నాను. ఎందుకంటే ఎందుకు ఈ కోపతాపాలు అవసరం లేదు కదా, దేవుడే నా పక్షం అందుంటే నాకు విరోధి ఎవడు అనుకున్నాను. ఆ ధైర్యాన్ని నేను తలుచుకుంటే, ఓహో ఇట్టి ధైర్యం ఇస్తాడేమో దేవుడు శ్రమల్లో. అందుకే శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మనుషులు విడిచిపెడతాను నీకు శ్రమ కలగగానే. నీకు శ్రమ రాగానే సొంత వారు వదిలేస్తారు, పిల్లలు వదిలేస్తారేమో, కట్టుకున్న వారు వదిలేస్తారేమో, కానీ నిన్ను విడువను, నిన్ను ఎడవాయను అనేది కేవలము దేవుడే. దేవునికి స్తోత్రం. కనుక శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, నువ్వు ఆనందించాలి. కీర్తనకారుడు అంటే ఇంత దండు దిగినా నేను పాడుతాను, నేను పాడిదను యెహోవాను గురించి స్తుతిగానము చేసేదాను. 7వ వచనం, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము, కరుణతో నాకు ఉత్తరమీయకుండా ఉంటాడా దేవుడు? ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ చెడుతనం లేదు. ఆయన నువ్వు మొరపెడితే నేనున్నానని పలుకుతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనున్నానని చాలామంది అంటారు, కానీ సమయం వచ్చిన వారు ఉండరు కదా. ముఖ్యంగా రాజకీయ నాయకులు అంటారు, నేనున్నాను మీరు భయపడకండి అంటారు. నీకు సమస్య వచ్చినప్పుడు ఒక్కరు కనబడరు, ఓట్ల కొరకు వస్తారు, గెలిచిన తర్వాత వారెవరో నీవెవరో. కానీ దేవుడు అలాంటి అబద్ధికుడు కాడు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏ పని చేయడు. ఆయన ఉన్నానంటే ఉన్నానంతే. ఐఎమ్ విత్ యూ, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీకు తోడై ఉంటాను. కనుక ఆయన సన్నిధి ఉన్నది. ఆయన కంఠము ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆయన మనవి ఆలకిస్తున్నాడు. ఆయన పట్ల కరుణతో జవాబిస్తున్నాడు. 8వ వచనం చూడండి, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయం నీతో అని. చూడండి, ఎప్పుడు కూడా ద విస్పరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు తన మరి రక్షణ పొందిన బిడ్డలతో ఎప్పుడు మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు లేవు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు నన్ను వెతుకు, నువ్వు మందిరానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కొరకు నేను దాచించిన మేళ్ళని ఇస్తాను, సిద్ధపరిచిన మేళ్ళని ఇస్తాను. మనిషి ఎప్పుడు చెవిని పెడతాడు, అందుకే బాగుపడాడు. ఇఫ్ యూఆర్ వెరీ సెన్సిటివ్ టు ద విస్పరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, డెఫినెట్లీ ఆల్ యువర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్ మోర్ దాన్ యూ హ్యావ్ ఎవర్ ఇమాజిన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు అడుగు వాటన్నిటికంటే, నువ్వు ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడున్నాడు. కానీ దేవుడు లేవమన్నప్పుడు లేవమ్మా, నన్ను వెతుకమన్నప్పుడు వెతకం, సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటాం. అందుకే మన త్రోవ సరళము కావడం లేదు. మరి అందుకే అంటున్నాడు కీర్తనకారుడు అనుభవంతో అంటున్నా, నా సన్నిధి వెతుకుమని నువ్వు చాలాసార్లు నాకు చెప్పినావు, నా సన్నిధి వెతుకుడని నువ్వు సెలవిచ్చినావు, నేను వెంటనే విధేయుడనైనాను, నీ సన్నిధి నేను వెతికేదని నా హృదయం నీతో అనేను. ఎస్ లార్డ్, ఐ విల్ ఒబే యువర్ ప్రాంప్టింగ్. నువ్వు నాతో మాట్లాడుతున్నావు. చూడండి ఎంతమందితో మాట్లాడుతున్నాడు దేవుడు. వెళ్ళండి, 40 రోజులు ప్రభాత ప్రార్థనలు అవుతుంది, దాసురాలకు దర్శనం ఇచ్చి ఇది నెరవేరుస్తున్నావు, నడవండి నడవండి అంటే ఎక్కడ నడుస్తారు? యు లవ్ ద స్లీప్ మోర్ దాన్ గాడ్. నువ్వు దేవుని కంటే ఏం ప్రేమిస్తున్నావు? ఎక్కువ నిద్రను ప్రేమిస్తున్నావు. అంటే నాకు నిద్ర లేదనుకున్నారా మీరు? నిద్ర రాదా మాకు? మేము కూడా మట్టి శరీరంలో ఉన్నాం, మాకు నిద్ర వస్తుంది. కానీ దేవుని మాటకు ఏం చేస్తున్నాము? విధేయత చూపుతున్నాము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. వి వాంట్ టు ఒబే గాడ్. మరి అట్టి మరి విధేయతకు దేవుడు ఫలమిస్తాడు. 9వ వచనం చూడండి, కీర్తనలు 27:9. నీ ముఖమును నాకు దాచకము, కోపం చేత నీ సేవకుని తోలివేయకు, నాకు సహాయుడవు నీవే, నా సహాయుడవు నీవే. యు ఆర్ మై హెల్పర్,
యు అలోన్ ఆర్ మై హెల్పర్. కీర్తనకారుడి అనుభవం అన్నమాట. నేను చెప్పినట్టు పెనవేసుకున్న బంధము దేవునితో. 121వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటాడు? కొండల తట్టు నా కనులెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? ఎక్కడి నుండి వస్తుంది? భూమి. ఆయన్నే ప్రశ్న అడుగుతున్నాడు, ఆయన్నే జవాబు చెప్తున్నాడు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇన్ వన్ లైన్. నేను ఎత్తుచున్నాను, ఎవరైనా నాకు సహాయం చేస్తారా అని. ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు నాకేమైనా సహాయకర్తలుగా ఉంటారా అని నేను ఆశిస్తూ నా కన్నులు పైకెత్తుతున్నాను. కానీ ఇంకా కొద్దిగా కూడా పైకెత్తాలి నేను. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. అంతవరకు కొద్దిగా లోవర్ హైట్స్లో చూసినాడు. తర్వాత ఇంకా కొద్దిగా కన్నులు ఎత్తినాడు. నేరుగా ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. 121వ కీర్తనలోనేమో కొండల తట్టు ఎత్తున్నాడు. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. చూడండి, మరి 9వ వచనంలో 27:9, నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయుడవు నీవే. రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకు. డోంట్ లీవ్ మీ గాడ్. అంత మంచి మాట కదా, నన్ను దిగనాడకం, నన్ను విడవకు. ఒకసారి హాస్పిటల్లో వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఒక పేషెంట్ నెట్టుకుంటూ ఐసీయూకి తీసుకొని వెళ్తున్నారు. ఆ పేషెంట్ వెనక తిరిగి చూస్తూ ఉన్నాడు తన భార్యను, తన పిల్లలను. ఎక్కడ లేని ప్రేమ, అప్పటి వరకు లేకుండే ప్రేమ పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఎక్కడికి నెట్టుకుపోతున్నారు? ఐసీయూ. నేను చెప్తాను కదా, ఎప్పుడు ఐసీయూలో నీకు ఎవరు కనబడరు. ఐసీయూ, నువ్వు మీద దేవుడు తప్ప ఇంకొకరు కనబడరు. అందరు పచ్చబట్టలు వేసుకొని మరి అటు ఇటు తిరుగుతారు. నీకు ఎవ్వరు ఉండరు అక్కడ. నిన్ను ఎంత ప్రేమించిన వారైనా ఐసీయూలో అనుమతి లేదు కదా, ఒంటరిగా ఉండాలి. నువ్వు ఒంటరిగా ఉన్నా భయపడే అవసరము లేదు. ఎందుకంటే ఐసీయూలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. సింహం బోన్లో తన భక్తులను ఆయన వదిలిపెట్టలేదు. అగ్నిలో కూడా తన భక్తులను ఆయన విడిచిపెట్టలేదు. కనుక ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాడు. అందుకే శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, అందుకే నీవు భయపడకూడదు. ఒక వార్త విన్నాను. ఒక యవనస్తురాలు 22 సంవత్సరాలు, పెళ్లి చేసినారు, అత్తింటికి పంపినారు. ఒక బాబు కూడా పుట్టినాడు. కానీ పాప అల్లారు ముద్దుగా పెరిగింది. తండ్రి చనిపోయినాడు. ఆ దుఃఖం ఆమెకు ఎప్పుడూ ఉన్నది. తన పెళ్ళికి తండ్రి లేకుంటున్నాడు. తల్లి కష్టపడి పెళ్లి చేసింది, లక్షలు అప్పు చేసి. కానీ పిల్ల అక్కడ పోయిన తర్వాత భార్యాభర్తలు బాగానే ఉంటారు. అత్తగారు ఏమన్నదో ఆ సున్నితమైన మనస్సుకు చాలా బాధ కలిగింది. 3 అంతస్తుల బిల్డింగ్ నుండి 1 ఇయర్ బాబుని ఎత్తుకొని ఒక్కసారి దుమికిందండి. కానీ తల్లి ప్రార్థనా పర్రాలు. ఇదేలాగా సంభవించింది నాకు ఫోన్ చేసినప్పుడు. అరే, హౌ డిడ్ దిస్ హ్యాపెన్ అన్నప్పుడు ప్రార్థన చేసినాను ఫోన్లో. మరి అనిపించింది ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవాలి పాప ఎట్లుంది అన్నప్పుడు. పాప ఎట్లుంది అన్నప్పుడు ఆమె అన్నది, అమ్మా, ఆ 1 సంవత్సరం బాలునికి ఏమీ కాకుండా దేవుడు కాపాడినాడంట. దేవుని స్తోత్రం. 3 అంతస్తుల బంగ్లా. మా ఇంటి దగ్గర ఒక కేసు అయింది. ఒక అనిరాలు, ఆమెకి ఏదో సమస్య వచ్చినప్పుడు 3rd స్టోరీ నుండి దూకితే అప్పటికప్పుడు తల పుర్ర వెలిగి చనిపోయింది ఆమె. కానీ ఈమెకు ఏం కాలేదు, ఆ బాబుకి ఏం కాలేదు. 1 ఇయర్ చిన్న బాబును ఇలా ఎత్తుకొని పడ్డదన్నమాట. ఆమెకు కాలు ఏదో మైనర్ ఫ్రాక్చర్ అయింది, అన్కాన్షియస్గా అయిపోయింది. కానీ నిన్నటి రోజు కన్ను తెరిచిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ ప్రాణమును ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఆమె దుంకడం తప్పు, కానీ చిన్న బిడ్డ, ఆమెకు తెలియదు. షీ బికేమ్ వెరీ ఎమోషనల్. మన బలహీనతలు ఎందు ఆయన సహానుభవం గలవాడు. ప్రార్థన చేసే వారి ఇంట్లో ఉంటే పిల్లలకు ప్రమాదము లేదనే చెప్పాలి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రార్థించాలి. నువ్వు భయపడకుండా ప్రార్థన చేయాలి. చూడండి, ఎంత పెద్ద విపత్తు నుండి కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను, జారిపడకుండా నీ పాదములను ఆయన ఏం చేస్తాడంట? తప్పిస్తాడంట. హల్లెలూయా. కనుక ఇక్కడ నన్ను విడనాడకుము, నన్ను విడవకుము, దిగనాడకుము. 10వ వచనం చూడండి, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదేను. నాకు అనిపిస్తుంది యవనస్తురాలకి ఈ వాక్యాలని తెలిస్తే ఎందుకు చావడానికి సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసుకుంటుందా? నా తల్లి తండ్రి నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదేను. చూడండి ధైర్యం.
వర్డ్ గివ్స్ పవర్. ఆమె గుర్తు రాలేదేమో పిల్లకు, తండ్రి చనిపోయినాడు, ఆ దుఃఖం ఉన్నది. వివాహం అయిన తర్వాత తల్లితో పనిలే, తల్లి ఇల్లు వదిలి అత్తగారింటికి వచ్చింది. కానీ తట్టుకోలేని ఏకాంతత, భయం, భవిష్యత్తు ఎలా ఉంటుంది, నాకు ఎవరు ఉన్నారు. అలాంటి వారికి ఈ వాక్యం ఎంత బాగా పనిచేస్తుంది. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఎవరు చేరదీస్తారు? యెహోవా నన్ను చేరదీ. తల్లి వలె ఆదరిస్తాడు, తండ్రి వలె నీకు ఆదరణ ఇస్తాడు. ఎంత గొప్ప దేవుడు. యూ కెన్ గెట్ ద లవ్ ఆఫ్ ఎ ఫాదర్, ఎ లవ్ ఆఫ్ ఎ మదర్, లవ్ ఆఫ్ ఎవ్రీ వన్ హూ ఇస్ డియర్ టు యూ ఓన్లీ ఇన్ జీసస్. మరి ఇక్కడ 11వ వచనం చూడండి, యెహోవా నీ మార్గము నాకు బోధింపుము. అది బెస్ట్ ప్రేయర్, మీరు అండర్లైన్ చేసుకోండి. ద బెస్ట్ ప్రేయర్ ఎనీవన్ కెన్ ప్రే ఇస్ షో మీ యువర్ వే లార్డ్. నేను తప్పుటడుగు వేయకుండా, దారి తప్పకుండా, తొట్టిల్లి పడకుండా, ఏ గొయ్యిలో నూయిలో పడకుండా, వేట కాని ఊరిలో నుండి నన్ను నీవు తప్పించు, నీ మార్గము నాకు బోధించు. ఈ ప్రార్థనలన్నీ చేయాలి. భయపడకూడదు అనే అంశం మీద ధ్యానిస్తున్నాము, నేర్చుకోవాలి. ఈ ప్రార్థనలన్నీ చేయాలి. కేవలము రోటీ మఖానా ఔర్ కపడా అడగడం కాదు. నువ్వు ఈ లోకంలో విజయవంతమైన జీవితం జీవించాలి ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా, అంటే ఈ ప్రార్థనలు నేర్చుకోవాలి. యెహోవా నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపు. పొంచి ఉంటారంట చంపడానికి, మట్టు పెట్టడానికి. నేను చెప్పాను కదా ఒక ప్రసంగంలో, ఎంత ఎత్తు ఎదుగుతావో అంత శత్రువులు కూడా పెరుగుతారు. నీకు ఎంతోమంది శత్రువులు ఉన్నారంటే అంత గొప్పవాడివి అనమాట నీవు. సో మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ ఇరిటేటెడ్ అట్ యూ, సో మెనీ ఆర్ జెల్లెస్ అబౌట్ యూ. చూడండి, దావీదుకు అదే గతి ఉంది. నా కొరకు పొంచి ఉన్నవారు ఉన్నారు, కానీ ఈ మార్గమున నేను నడుచుకుంటాను, నాకు ఆ మార్గం నేర్పు. సరళమైన మార్గం నాకు బయలుపరిచి ఆ మార్గంలో నన్ను నడిపించు. 12వ వచనం, అబద్ధ సాక్షులను క్రూరత్వం వెళ్ళగ్రక్కు వారు నా మీదికి లేచి ఉన్నారు, నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగించకు. అబద్ధ సాక్షి. లోకంలో ఈ శ్రమలన్నీ ఉంటాయి, అందరికి చాలా మట్టుకు అనుభవించే శ్రమలు. ఒకటి, దుర్మార్గులు ఉంటారు, దుష్టులు ఉంటారు, అక్రమస్తులు ఉంటారు నీ చుట్టూ. కానీ నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావు, దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పుకుంటాడంట. రెక్కల క్రింద నీకు ఆశ్రయము రాదు. ఎందుకన్నాడు అలాగూ? ఎందుకంటే అపాయము దేవుని బిడ్డలకు రావాలంటే ఎవరి అనుమతి కావాలి? దేవుని అనుమతి కావాలి. యోబును సాతానుడు శోధించాలంటే ఎవరి అనుమతి తీసుకున్నాడు? దేవుని అనుమతి. అందుకే యేసుప్రభు అంటాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు? 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడునుగా కదా, వాటిలో దేవుని సెలవు లేకుండా ఒక్కటైనను నేలకు రాలదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం తీయండి. అన్నిటికీ భయపడే అవసరం లేదు. ఇఫ్ యు వాంట్ టు గో త్రూ a narrow path or a valley of death, be assured that God is with you. దేవుడు అలాగ తన బిడ్డలను ఎప్పుడు కూడా విడనాడని వాక్యము సెలవిస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29 నుండి చదువుతాను. మాథ్యూ 10:29 ఆన్వర్డ్స్. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు. ఒక కాసుకు 2 పిచ్చుకలు అన్నమాట. అక్కడ మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. హల్లెలూయా చెప్దామా? మనం పిచ్చుకలం కాము, మనం దేవుని రూపంలో సృజింపబడిన దేవుని జనమై ఉన్నాం. ఆ పిచ్చుకలే నేలకు రాలేదంట దేవుని సెలవు లేకుండా. మరి ఆయన రూపంలో సృజింపబడి ఆయన పనులు చేస్తున్నాం. మనం ఏ విధంగా ఆయన సెలవు లేకుండా కీడు అనుభవిస్తాం? అందుకే భయపడొద్దు అంటున్నాడు. డోంట్ ఫియర్, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నేను బ్యాంక్లో పనిచేసిన దాన్ని. మా దగ్గర నోట్ కౌంటింగ్ మెషిన్స్ ఉంటాయి. నోట్ బండలు ఏమైనా గిర్రన తిరిగి నంబర్ వచ్చేసింది మీద. కానీ ఇంతవరకు ఎవ్వరు ఏ మెషిన్ కనబట్టలేదు. నీ తల వెంట్రుకలు లెక్కబెట్టే మెషిన్ ఇంతవరకు అమల్లోకి రాలేదంటే అది ఎవరికి తెలుసు ఆ లెక్క? చెప్పండి గట్టిగా. ఎవరు లెక్క పెట్టినారు? కొన్ని వెంట్రుకలు ఊడితే ఎంత దుఃఖమో మీకు.
నేనంటాను, ఊడిన ఎంటుకలకు బాధపడకుండా ఉన్న ఎంటుకలు ఒకరు దేవుని స్తుతించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉన్నాయి కదా దాని కొరకు స్తుతించండి. ఊడింది అని అంటాం కదా. అంటే దేవుని సెలవు లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒకటైన నేలకు రాలదు. అంత భద్రత. సో మచ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇన్ గాడ్ యూ హ్యావ్. లైఫ్ ఇన్సూరెన్స్ అని LIC సింబల్ ఏంటంటే ఒక చిన్న ఫ్లేమ్ ఉంటుంది, 2 చేతులతో ఆ ఫ్లేమ్ను కాపాడే ఆ సింబల్ ఉంటుంది. మీరు గమనించినారు? అది 2 చేతులతో ఇలా కాపాడుతుంది. కానీ నాకు అది చూసినప్పుడల్లా ఇది గుర్తొస్తుంది, అది మానవ చేతులు కానీ ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన చేతి నీడతో ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన చెయ్యట్టుందని ఆలోచించినాము. ఆ చెయ్యమని మానవ చెయ్య కాదు, అది భూమికి పునాదులు వేసిన హస్తము. హల్లెలూయా. అంతరిక్షాన్ని కట్టిన హస్తం, నక్షత్రాలను నిలిపిన హస్తం. అది ఆ హస్తము నీకు తోడై ఉంటుంది అన్నమాట. అందుకే నువ్వు భయపడకూడదు, జడియకూడదు. తిరిగి 27వ కీర్తనలో రండి. ఇక్కడ అబద్ధ సాక్షులు ఉన్నారు, క్రూరులు ఉన్నారు, ద్వేషము వెళ్ళగక్కేవారు ఉన్నారు, విరోధులు ఉన్నారు, లేని వార్తలు పుట్టించేవారు ఉన్నారు, పన్నాగాలు పన్నేవారు ఉన్నారు, చెడ్డ మాటలు బూతులు పలికేవారు ఉన్నారు, అవమానించేవారు ఉన్నారు, హేళన చేసేవారు ఉన్నారు. ఆయనను ఒక విశ్వాసి తన సమాధానాన్ని కోల్పోడు, ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఉద్యోగ స్థలంలో కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు, కుటుంబంలో ఎదుర్కొంటారు, అత్తమామల దగ్గర ఎదుర్కొంటారు. మీరు అప్పుడేం భయపడే అవసరం లేదు, దేవుడు మీకు తోడై ఉన్నాడు. ప్రార్థన చేయాలి, అప్పుడు ప్రార్థన చేయాలి. యేసుప్రభు నేర్పించిన గొప్ప సూత్రం ఏంటంటే, నీ శత్రువులను కూడా నువ్వు ఏం చేయాలి? ప్రేమించాలంట. నిన్ను హింసించే వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంటే. ఎంత గొప్ప సూత్రం అండి, ఏ గ్రంథంలో లేనిది ఇది, ఎవరు నేర్పించని బంగారు సూత్రం. ప్రే ఫర్ దోస్ హూ పర్సిక్యూట్ యూ, ప్రే ఫర్ యువర్ ఎనిమీస్, లవ్ యువర్ ఎనిమీస్. ఎంత గొప్ప సమాధానం. అందుకే దేవుని మాట విన్నవానికి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం దేవుడు ఇస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎ పీస్ దట్ పాసెస్ ఆల్ హ్యూమన్ అండర్స్టాండ్. మనిషికి అర్థం కాదు, అర్థం కాని సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు తన బిడ్డలకు. ఇంకో మాట అంటున్నాడు, 13వ వచనం చూడండి, 27వ కీర్తన 13. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదన్న నమ్మకము నాకు లేని యెడల నేనేమవుదును? నమ్మకం ఉండాలన్నమాట. నువ్వు సజీవుల దేశంలో ఉన్నావు, నువ్వు సజీవుడవై ఉన్నావు, సజీవుడైన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ సజీవుల దేశంలో దేవుని దయను నువ్వు పొందుదు అన్న నమ్మకం నీకు లేకుంటే నువ్వు ఏమైపోతావు? గుండె నొప్పి వచ్చి చచ్చిపోతావు. అందుకే నీకు విశ్వాసం చాలా అవసరం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం ద్వారానే ఈ లోకాన్ని జయిస్తున్నావు. దేవుని మూలంగా పుట్టినవాడు ఈ లోకమును జయించు. అట్టి విజయము విశ్వాసం ద్వారా కలుగుతుంది. విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుని వెతికే వారికి తగిన ఫలము అనుగ్రహిస్తాడని నమ్మాలి. దేవుని స్తోత్రం. దేవుని వెతిక వచ్చినావు, యు ఆర్ సీకింగ్ గాడ్ ఎర్లీ. దేవుని వెతికే వారికి తగిన ఫలము దేవుడు ఇస్తాడనే విశ్వాసం ఉండాలి తప్పకుండా. ఎన్నెన్నో అద్భుతాలు దేవుడు మన సంఘంలో చేస్తూ ఉన్నాడు. మరి వివాహం కానీ, విడిపోయిన వారు కుటుంబం కట్టబడడం కానీ, సంతానం లేమి కానీ, గర్భఫలం ఇవ్వడం కానీ, ఉద్యోగం లేని ఉద్యోగం దేవుడు ఇవ్వడం, చదువులో తోడు ఉండడం, శరీర రుగ్మతల నుండి విడిపించడం, సాతాను బంధకాల నుండి విడిపించడం, ఇవన్నీ నేను ఈ పరిచర్యలో చూసినాను. దేవుని స్తోత్రం. మహిమ ఘనత ప్రభావం ఎవరికి చెందింది? దేవునికే చెందింది. అందుకే మనం పెద్ద దాన్ని ఎక్స్పోజ్ చేయం. కానీ ఈ కార్యాలన్నీ మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో జరుగుతుంది. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు. 14వ వచనం చూడండి, చివరి వాక్యం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు, ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకో. ఐ లైక్ దిస్ వర్డ్, Psalms 27:14. నీవు దేవుని కొరకు కనిపెట్టాలి. వెయిట్ ఆన్ ద లార్డ్, సీక్ గాడ్, ప్రే, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. నీ యొక్క నిరీక్షణ ఎప్పుడు నశించదు. బాధపడు వారి నిరీక్షణాస్పదము ఎన్నడూ నశించదంట. ఆ మాట మీకు గుర్తు చేయాలి. 9వ కీర్తన, Psalms 9
18వ వచనం 9:18. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యు హావ్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. విస్తారమైన నిరీక్షణ ప్రభువులో ఉంది. ఇట్టి నిరీక్షణ నిన్ను ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. హల్లెలూయా. నిరీక్షణ 3 ముఖ్యమైన కార్యాలు ఉంది కదా: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. దీస్ ఆర్ వైటల్స్ ఫర్ క్రిస్టియన్ లైఫ్. 3 కూడా శ్రేష్టమైంది ప్రేమనే. నీకు విశ్వాసం ఉండాలి. దేవుడి కార్యాన్ని తప్పకుండా నా కుటుంబంలో చేస్తాడు, నాలో చేస్తాడు, నా సంఘంలో చేస్తాడు అనే విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఆ దేవుని ప్రేమ నీలో మండుతూ ఉండాలి. తప్పకుండా నీవు ఆశించినది నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమీ సందేహింపకుండా నీ యొక్క విశ్వాసము దేవుని మీద ఉండాలి. అచంచలమైన విశ్వాసం. అందుకే నువ్వు భయపడకూడదు. ఒక మనిషికి నువ్వు భయపడకూడదు, దేవునికి భయపడాలి. మరి వాక్యంలో మనము ఇలాగ చూస్తున్నాము. అబద్ధ సాక్ష్యములు నీ మీద పలికినప్పుడు, యుద్ధానికి దండు దిగినప్పుడు, అక్రమార్కులు దుర్మార్గులు నిన్ను బాధించినప్పుడు, నీ మీద లేనిపోని నిందలేసినప్పుడు, నిన్ను అవమానపరిచినప్పుడు, నిన్ను హేళన చేసినప్పుడు, నిన్ను అణగదొక్కుతున్నప్పుడు, పరిస్థితులన్నీ తారుమారైనా తప్పకుండా దేవుడు తన బిడ్డలకు బలమిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన ప్రజలకు జయమిస్తాడు. దేవుడు తన ప్రజలను ఎడబాయకుండా ఉంటాడు. శ్రమలో వారికి తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం ప్రార్థన చేసుకుందాం. భయపడకూడి అనే 3వ ప్రసంగం విన్నారు. అందరూ ఒకసారి లేచి నిలబడండి. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమాయే, నేను ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు, యెహోవా నాకు రక్షణ. చప్పట్లు కొట్టి ఆరాధిద్దాం. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమాయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమాయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కోటయు నా కొండయు నా ఆశ్రయము నీవే, నేను ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, నేను ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమాయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నేను ఎవరికి భయపడను. యెహోవా నాకు వెలుగును, యెహోవా నాకు రక్షణకర్త. నేను ఎవరికి భయపడననే అంశం మీద ఈరోజు దేవుని వాక్యం మనం ధ్యానించినాము. మన చేతులెత్తి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, 27వ కీర్తన ద్వారా మాకెంతో ధైర్యం కలిగించినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. నీ ఆత్మ మా మధ్యలో ఉన్నది కనుక మేము భయపడకూడదు.
మాకు తోడుగా ఉన్నావు కనుక మేము భయపడకూడదు. నీ కృప ఎల్లప్పుడూ మమ్మల్ని ఆవరిస్తుంది కనుక మేము భయపడకూడదు. నువ్వు ఇచ్చిన ప్రశస్తమైన మాటలు మా హృదయం నిండుగా ఉంది కనుక మేము భయపడకూడదు. మేము నీ రక్తమందు విమోచింపబడిన జనము గనుక మేము భయపడకూడదు. నీ రక్షణతో మమ్మను అలంకరించినావు గనుక మేము దేనికి భయపడకూడదు. నరులు మాకు కీడు చేయాలంటే నీ అనుమతి కావాలి ప్రభువా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నది కనుక మీరు భయపడకూడదని సెలవిచ్చిన దేవా. చిన్న మంద భయపడొద్దన్నా. మమ్మల్ని చిన్న మందగా ఎంచుతుంది ఈ లోకం, మైనారిటీ అనే పేరుతో పిలుస్తుంది. కానీ నువ్వు ముందే చెప్పినావు నాయన, చిన్న మందాను భయపడకు, నీకు రాజ్యం అనుగ్రహించటకు దేవుని చిత్తమైనది, నేను సదాకాలం నీకు తోడై ఉంటాను. ఎంత అభయ వాక్కులతో మమ్మను బలపరిచినావు నాయన, నీకు వందనాలు. నీ బలమైన హస్తం మాకు తోడుగా ఉన్నది, నీకు వందనాలు. ఇక్కడ నిలిచిన ప్రతి ఒక్కరికి నీ సహాయం అందించండి. వారు ఏ పరిస్థితిలో ఉన్నా నీ అభయ వాక్కుల చేత వారిని తృప్తిపరిచి ధైర్యపరచండి. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాను, నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాను, నా హృదయం నేను నిబ్బరంగా ఉంచుకుంటానని కీర్తనకారుడు అంటున్నాడు. నాయనా, ఆ దావీదు యొక్క అనుభవము మాకందరికీ దయచేయండి ప్రభు. నేను ఒకటే వరం అడిగినాను దేవుని యొద్ద, అది ఆయన ప్రసన్నతను నేను చూడాలి. ఐ హావ్ టు టేస్ట్ హిస్ పవర్ లార్డ్, ఐ హావ్ టు టేస్ట్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిని నేను రుచి చూచి తెలుసుకోవాలి. ఆయన ఉత్తముడని నేను రుచి చూచి తెలుసుకున్నానని కీర్తనాకారుడు 34వ కీర్తన 8వ వచనంలో అంటున్నాడు. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్, బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ దట్ పుట్టెత్ హిస్ ట్రస్ట్ ఇన్ హిమ్. అవును తండ్రి, నిన్ను ఆశ్రయించే నరుడు ధన్యుడై ఉన్నాడు. నాయన నీకు స్తోత్రం. నీ వాక్కుల చేత మనం బలపరిచినందుకు వందనాలు. ప్రతి ఒక్కరి మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించి బలపరిచి వారి అవసరతలు తీర్చి వారిని ఆత్మతో నింపుమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక, ఆమేన్. హల్లెలూయా. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా.
క్రైస్తవా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా